హలో అండి, ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈరోజు వీడియోలో రథసప్తమి ప్రసాదం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రసాదాన్ని మనం రథసప్తమి రోజున తూర్పు వైపు తులసి కోటకు పక్కగా ఆవు పిడకలతో ఒక పొయ్యిని పెట్టి దాని మీద కొత్త ఇత్తడి గిన్నెను కానీ రాగి గిన్నెను కానీ పెట్టుకొని పాలు పొంగించి పరమాన్నాన్ని చేస్తుంటాం కదా. సో నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి స్టవ్ మీదనే పిడకలు పెట్టి చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా పరమాన్నం కోసం మనం కొత్త బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలండి. ఇవి లేని వారు మామూలు పాత బియ్యాన్ని వాడుకోండి. జనరల్గా ఈ ప్రసాదం కోసం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 3 పిడికెళ్ళు బియ్యాన్ని తీసుకోవాలి. 3 పిడికెళ్ళు కాకపోయినా 3 సార్లు అయినా వేసి బియ్యాన్ని తీసుకోవాలి. నేనైతే 1/2 కప్పు దాకా బియ్యాన్ని తీసుకున్నానండి. తర్వాత ఈ బియ్యంలో 1/2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని వేసి కలపాలి. రథసప్తమి నాడు పాయసానికి వాడే బియ్యాన్ని అస్సలు కడగకూడదనమాట. ఆవు నెయ్యితో కలిపి శుద్ధి చేసుకోవాలి. నేను ఊర్లో పండించిన బియ్యం వాడుతున్నానండి. మీరు బయట కొన్నట్లయితే ఒకసారి కడిగి ఆవు నెయ్యి పట్టించి పక్కనుంచుకోవాలి. తర్వాత పాయసం వండే స్టవ్కి 4 వైపులా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. జనరల్గా అయితే ఆవు పిడకలపైనే ఈ పరమాన్నాన్ని చేయాలండి. సో మనకి పిడకలతో కొంతమందికి అవ్వదు కాబట్టి నేను ఇలా స్టవ్ మీద ఆవు పిడకలు పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు కొత్త ఇత్తడి లేదా రాగి గిన్నెను తీసుకుని దానికి పసుపు రాసి గంధం కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా బొట్టు పెట్టిన పాత్రలోనే ప్రసాదం వండుతారనమాట. ఇప్పుడు పసుపు రాసిన గిన్నెను స్టవ్ మీద పెట్టి ఆవు పాలు వేసుకోవాలి. ఆవు పాలని మీరు బియ్యం ఎన్ని వేసుకున్నారో దానికి 4 వంతుల పాలను వేసుకోవాలి. ఇలా 4 వంతులు పాలు వేసుకుంటేనే బియ్యం మనకి సమానంగా ఉడుకుతుంది. ఈ పాలని పూర్తిగా పొంగిస్తారండి. నేను వీడియో చేస్తున్నానని పొంగించడం లేదు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నెయ్యి రాసి ఉంచిన బియ్యాన్ని వేసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 3 సార్లు వేయండి. రైస్ వేసేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి నెమ్మదిగా ఒక 6 నిమిషం పాటు బాగా కలపండి. జనరల్గా ఈ ప్రసాదాన్ని చెరుకు గరిటతో కలుపుతారు. గరిటెలు అన్నది యూజ్ చేయరనమాట. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి పప్పు గుత్తితో కలుపుతున్నాను. బియ్యం ఉడకవని నీళ్లు అస్సలు పోయకూడదండి. మీరు పాత బియ్యం వాడితే గనక పాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి, కానీ నీళ్లు మాత్రం అస్సలు పోయొద్దు. సో ఇలా అంచుల వెంబడి మీగడను తీస్తూ కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూసారు కదా, కొంచెం సేపటికి ఇలా కలుపుతూ ఉంటే మెతుకు మెత్తగా అవుతుంది. ఇలా ఒక మెతుకుని పట్టుకుని మెదిపితే తెలుస్తుంది. ఇప్పుడు అందులో బియ్యాన్ని నేను 1/2 కప్పు దాకా వేసుకున్నాను కదా. 1/2 కప్పు బియ్యానికి 1 కప్పు నిండుగా తురుముకున్న బెల్లాన్ని అలాగే ఇలాచి పౌడర్ని వేసి స్టవ్ ఆపేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా స్టవ్ ఆపేసి బెల్లం వేయడం వల్ల పాలు విరగవన్నమాట. సో స్టవ్ ఆపేసి బెల్లాన్ని వేసుకోండి. సో ఇలా చేసిన ప్రసాదంలో డ్రై ఫ్రూట్స్ని కానీ నెయ్యిని కానీ వేయరండి. ఇలా చేసిన ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా పెడతారనమాట. ఇలా చేసిన ప్రసాదాన్ని చిక్కుడాకులో పెట్టి ముందు అగ్నిదేవుడికి తర్వాత సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతారండి. అసలుకైతే ఈ ప్రసాదాన్ని సూర్యకిరణాలు పడే చోట తూర్పు ముఖంగా పిడకలతో పొయ్యి వెలిగించి వండుతారనమాట. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఈ పద్ధతిలో పరమాన్నాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.